ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమను కార్యక్రమములను వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలకు, విశ్వాసులకు, ఆత్మీయ బిడ్డలకు మా హృదయపూర్వక వందన మరణాతలు. ప్రియులారా, మీరు సన్నిధి మహిమను సందేశములను మీ ఆత్మీయ జీవితంలో ఉపయోగపడుతుందని, పరమగీత ధ్యానములు మీ జీవితాలలో గొప్ప ఉపయోగంగా ఉంటుందని, ప్రభువుకి వధువు సంఘానికి ఉన్నటువంటి సంబంధమును, అనుబంధమును, ఆత్మీయ ప్రేమ అనురాగాలను, వరుడైన క్రీస్తుకును వధువైన సంఘానికి ఉన్నటువంటి సంభాషణను ఈ పరమగీత ధ్యానాల్లో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ధ్యానాంశము పరమగీతము 1వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. చూడండి, ప్రార్థన చూసుకొని దేవుని వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఈ వాక్య భాగములో నా ప్రియురాలా, నీవు సుందరివి, సుందరివి, నీ కన్నులు గువ్వ కళ్ళు అని ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు వధువు సంఘమైనటువంటి వధువుతో మాట్లాడుతున్నటువంటి నా ప్రియురాల, ఇష్టమైనటువంటి సంఘమును, ఇష్టమైనటువంటి బిడ్డలను, ఆత్మీయ బిడ్డలను పిలుస్తున్నటువంటి నా ప్రియురాల అని సంబోధిస్తూ ఉన్నటువంటి సంభాషణలను మనం ధ్యానం చేద్దాం. మనము దేవుని యొక్క ఆత్మీయ బిడ్డలముగా, దేవుణ్ణి ప్రేమించే బిడ్డలముగా, దేవుని కొరకు జీవించే బిడ్డలముగా ఉండే ధన్యతను ప్రభువుకి మనకు ఉన్నటువంటి సహవాసంలో వధువుగా సిద్ధపడుతూ ఉన్నటువంటి బిడ్డలమైనటువంటి మనము ప్రభు పిలుపునందుకొనే నా ప్రియురాల అని ఆ పిలుపును నోసుకొనే బిడ్డలమ్మగా ఉండే ధన్యత దయచేయమని వినుసున్న, వీక్షిస్తున్న బిడ్డలకు ఈ వాక్య భాగంలోని గొప్ప ఆత్మీయ సంగతులను నేర్చుకోగలిగినటువంటి ధన్యతను ప్రభు అందించుమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతుకులాడు వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క లేఖనములో పరమగీతం 1వ అధ్యాయము 15వ వచనములో నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు అని ప్రభువు ప్రియురాలైనటువంటి సంఘమును సంబోధిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. దేవుని యొక్క లేఖనంలో మనము పరిశీలించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, వధువు సంఘానికి ప్రభువుకి ఉన్నటువంటి తేడా మనకు కనపడుతుంది. నా ప్రియులారా, ప్రభు యొక్క ప్రేమ సంఘం ఎడల అనేక రీతులుగా కనబడుతూ ఉన్నది. ప్రభువు ఒక్కొక్క విశ్వాసిని, ఒక్కొక్క ఆత్మీయ సంఘమును ఒక్కొక్క రీతులుగా చూడగలుగుతూ ఉన్నటువంటి రీతిగా మనకు కనబడుతుంది. ఈ వచనములో సంఘము పొరపాటులో ఉన్నప్పుడు దేవుడు కనికరించి క్షమించే ప్రేమ సంఘము పరిశుద్ధముగా నుండి ఆయనను ఆకర్షించుకోగలిగినటువంటి ముచ్చటపడి మెచ్చుకునే ప్రేమ ఈ వచనములో మనము చూడగలుగుతూ ఉంటాం.
కనికరము కలిగిన ఒకవేళ పొరపాటులో ఉన్నప్పుడు సంఘము, దేవుడు కనికరము తన బిడ్డల మీద ఉంటుంది, క్షమించే రీతిగా ఉంటుంది. అసలు ఈ వధువుగా సిద్ధపడే అంతస్తు మనకు కావాలి అంటే, వధువు సంఘముగా ఉండాలి అంటే, వధువు అంటుంది, ఆ సంఘం అంటుంది, నేను వధువుగా సిద్ధపడితే అటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఏమి మాట్లాడుతున్నారంటే, నీవు నాకు ఉండగా నాకు ఏది లోకములో ఏది లోటు రాదు అనేది ఆ అంతస్తు. నీవు ఉంటే చాలు, లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనే కీర్తనకారుడు 78వ అధ్యాయములో 25వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభు తలంపుల మీదనే ఉండి అన్నిటికన్నా ప్రభువు ప్రేమను ప్రేమించే బిడ్డలముగా ఉన్నప్పుడు ఆ అంతస్తులోనికి మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. అటువంటి ఆత్మీయ స్థితి కలిగినటువంటి వారు, ప్రభు తప్ప ఇంక నాకు లోకంలో ఏది అక్కర్లేదు అనుకునే అంతస్తు కలిగినటువంటి వారముగా ఉండాలని ప్రభువు మనను ప్రియురాల అని పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా, క్రీస్తు యొక్క పావన రక్తంతో మనను శుద్ధి చేసి కనీసం ఒక్క పాపమైన లేకుండా జీవించే స్థితి ఎవరికైతే ఉంటుందో వారు ఆ అంతస్తులో, వధువు సంఘ అంతస్తులో ఆయన రక్తంతో మనం శుద్ధీకరించి ఆయన మనకు కొన్నటువంటి వారం కనుక మనము ఒక పాపము లేకుండా వధువు సంఘము వారిని కొరకు ఎదురు చూచుచున్నది. అదము ఒక్క పాపమైన లేకుండా. దేవజనం రాసిన పాత్రలు అనేకమైనటువంటి చూపులో, మాటలో, ప్రవర్తనలో, క్రియలో, తలంపులో లేకుండా ఉన్న వారిగా ఆత్మీయ భావముతో, ఆత్మీయ ఇంకా ప్రేమించుతున్న క్రీస్తు ఎవరైతే ఉంటారో అటువంటి విశ్వాసులు ఈ వధువు సంఘములో మనకు కనబడుతుంది. ఇంకా మూడవదిగా, ప్రభువునే హత్తుకొని దేని వలనను ఆకర్షింపబడక తన కోరికను తీర్చినా తీర్చకపోయినా ఆయననే విడవలేక ఆయన కొరకే జీవించుతున్నవారు. ఒక్కొక్కరు ప్రభువు నమ్ముకొని శోధన వచ్చిన వెంటనే తొలగిపోయేవారు బిడ్డలు ఉంటారు. ఒక్కొక్కరు ప్రభువు కొరకే ప్రయాసపడి ఉంటుంటారు. చాలామంది అన్యులు దేవుళ్ళలోనికి వచ్చినప్పుడు దేవుళ్ళు కొంతకాలము ఉన్న తరువాత వారికి శ్రమ అధికమైన తరువాత ప్రభువుని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రభువు ఏదో మనకు సహాయం చేస్తారనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఈ వధువు సంఘ అంతస్తులో ప్రభువు కొరకు ప్రయాసపడేవారు, ప్రభువు కొరకు జీవించేవారు, కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రభువు కొరకే వారిని హత్తుకొని ప్రేమించే వారిగా ఆయన చేసినా చేయకపోయినా ప్రభువు మేము నమ్ముకున్నాము కనుక, ప్రభు మాలో ఉన్నాడు కనుక ప్రభు తప్పనిసరిగా చేస్తారు. ఒకవేళ మా కార్యము జరగలేదు అంటే అది మా తప్పే తప్ప ప్రభు తప్పు కాదు అనుకునే ఈ అంతస్తులో ఉన్నటువంటి వారు. మనం మరొక వచనంలో, సంఘము తనకు కలిగిన సమస్తమును తనను క్రీస్తు వలె ఉంచి తన ఇష్టమును ప్రభు యొక్క ఇష్టమునకు మార్చుకోగలిగినటువంటి జీవించేవారుగా, ప్రభు చిత్తానుసారముగా, ప్రభు ఇష్టానుసారంగా మలుపుకోగలిగినటువంటి, నడుచుకోగలిగినటువంటి వారు. చాలామంది విశ్వాసులు, భక్తులు ఎలా ఉంటుంటారంటే, నా ఇష్ట ప్రకారంగా జరగాలి, సంఘంలో కూడా నేను చెప్పిన మాట ప్రకారంగా ఉండాలి, నేను విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఉన్నాను, ప్రతి వారం వస్తూ ఉన్నాను, నా కార్యం ఎందుకు జరగదు అని అనుకుంటే ఏమీ చెప్పలేము. కానీ ఈ వధువు సంఘ అంతస్తులో ఉన్నటువంటి విశ్వాసులు ప్రభు కొరకు తన ఇష్టమును మార్చుకొని, తన చిత్తము ప్రకారంగా మార్చుకొని జీవించే అంతస్తులో మనకు ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నారు. సంఘము ప్రతి విషయంలోనూ ప్రభువును స్తుతిస్తూ, కనపరుస్తూ, సౌఖ్యమందును కష్టమునందును ఇష్టపూర్వకముగా ప్రియుని యొక్క పావన లక్షణములను కొనియాడుచు కీర్తిస్తూ ఉన్నట్లుగా ప్రభు కొరకు ప్రయాసపడుతూ, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుడిని ప్రేమించే బిడ్డలుగా ఉండే అంతస్తు ఎవరికి వస్తుందంటే
కష్టకాలంలో, సుఖకాలంలో, సౌఖ్యంలో కూడా ప్రభువుని కీర్తించి పాడగలిగినటువంటి అంతస్తు ఎవరికైతే ఉంటుందో అదే ప్రియుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సంఘము. ఆ సంఘాన్ని ప్రభు ఏమంటాడు, నా ప్రియురాలా అని సంబోధిస్తూ ఉన్నాడు. వధువు సంఘము సర్వసృష్టిలోని సమస్త అక్కరను, ప్రభు యొద్ద ఉన్న సమస్త మేలను సర్వ సృష్టికి అందించుతూ ఉన్నది. సర్వ సృష్టిలోని సమస్తము అక్కరలన్నీ ప్రభు కొరకే అందించుతూ ఉన్నది. ప్రభు యొద్ద ఉన్న సమస్త మేళ్లను సర్వ సృష్టికి. అందుకే దేవుని వలన పొందినటువంటి అనుభూతులను, మేళ్లను సర్వ సృష్టి కంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము తీసుకున్న వారిని ప్రభు అంటున్నాడు, నీవు సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను బోధించము. ప్రభు చేసినటువంటి గొప్పతనాన్ని సృష్టికి అందించము. నీవు ప్రభు వలన పొందినటువంటి గొప్ప మేళ్లను, నీలో ఉన్నటువంటి గొప్ప సాక్ష్యమును సర్వ సృష్టికి, నీలో ఉన్న ప్రభు చేసిన గొప్పతనము, నీ సాక్ష్యమును వెల్లడించమని. అటువంటి వెల్లడి చేయగలిగినటువంటి అంతస్తు కలిగినటువంటి సంఘమే వధువు సంఘము. సంఘము ప్రభువునందు ఎడతెగని సహవాసము కలిగి, అంటే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అందరూ ఉండకపోవచ్చు, కానీ కొంతమంది అయినా ప్రభువును వేడకుండగా ప్రభు సహవాసములో కొనసాగుతున్నటువంటి బిడ్డలు ప్రభు కొరకు సహవాసము కలిగి ఆయనను చూసుచు ఆయన స్వరమును వినుసు. అంటే ఈ యొక్క అంతస్తు అంటే దేవా నాకు కనపడమంటే కనపడే అంతస్తు, దేవా నాతో మాట్లాడగలిగినటువంటి అంతస్తు కలిగినటువంటి ఈ వధువు, ఈ పెండ్లి కుమార్తె అంతస్తు కలిగినటువంటి ఈ లేఖనములో, ఈ వచనములో అటువంటి చూస్తూ ఆయన స్వరం వినుచు ప్రభు యొక్క స్వరూపమును తన జీవితమునందు చూసుచు ఆయనను ప్రకటించుచు ఉన్నటువంటి సంఘమే వధువు సంఘము. ఆయన సంఘమే ఆయన ఏమన్నాడు, ప్రియురాలై ఉన్నది అంటూ ఉన్నాడు. అందుకని నా ప్రియురాలా అనేది తన ఇష్టానికి ఎవరైతే మలుచుకుంటారో అటువంటి బిడ్డలు కానీ, విశ్వాసులు కానీ, సంఘము కానీ దేవునికి ఇష్టమైనటువంటి సంఘాన్ని నా ప్రియురాలా అని సంబోధిస్తున్నటువంటి మాటలను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక రెండో మాటలో, నీవు సుందరివి. ఇటువంటి పావన లక్షణములు కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే సుందరముగా ఉంటారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నువ్వు సుందరివి. ఈ లక్షణాలు కలిగినటువంటి వారు, మంచి లక్షణములు కలిగినటువంటి వారు, నువ్వు సుందరివి అంటూ ఉన్నాడు. భూలోక కన్యక యవ్వన వయసు వచ్చినప్పుడు సుందరమైనటువంటి స్థితి కనబడుతుంది. యవ్వన స్థితిలో అందమైనటువంటి కన్యకలను మనం చూడగలిగితే చాలామంది అందముగా ఉంటారు యుక్త వయస్సు వచ్చినప్పుడు. అయితే అట్లే బలహీనమైనటువంటి సంఘమును ప్రభు తన రక్తముతో శుద్ధి చేసి తన వాక్కు చేత సమస్త బలహీనతలను తొలగించి బలపరిచి తన పావనాత్మ తైలముతో అభిషేకించి వస్త్రమును ధరింపచేసి శుద్ధపరుచుచూ ఉన్నటువంటి కన్యకను అటువంటి సుందర స్థితి. అంటే ప్రభువు ఏదైనా లోపం ఉంటే, బలహీన స్థితిలో ఉంటే ప్రభువు తన రక్తంతో శుద్ధీకరించి తైలాభిషేకంతో నిన్ను అభిషేకించి నిన్ను గొప్ప స్థితిలో ఉంచగలిగేటువంటి అందమైనటువంటి సౌందర్య స్థితి కలిగినటువంటి స్థితిలో ఉన్న సంఘాన్ని ప్రభువును సుందరివి అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మరొక మాటను మనం గమనిస్తే, ఆయన ఇచ్చు ఆభరణములు, దేవుడు ఇచ్చు ఆభరణములను, హారములను ధరించి, ఆభరణాలేంటి, హారములేంటి అంటే 10వ వచనంలో మనం చదువుకున్నాం. ఆభరణముల చేతను నీ చెక్కెలను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది. అంటే దేవుడిచ్చే తలాంతులను ఆభరణములు. ఆభరణాలు అంటే చిన్న చిన్నవి, ఉంగరాలన్నీ, గాజులన్నీ, లేకుంటే బ్రాస్లైట్లన్నీ, ఇవన్నీ ఆభరణాలు. కానీ ఆభరణం అంటే పాటలు పాడటం, పరిశుద్ధి చేయటం, సంగీతంలో అనుభవం, ప్రార్థనాపూర్వకంగా ఉండటం, ఇవన్నీ ఆభరణములు. హారములంటే బలమైనటువంటి హారములు, ఆత్మ పొందుకోవటం, పరిశుద్ధాత్మ కలిగి ఉండటం, ఆత్మతో ప్రవచించటం,
యేషోబును ఆత్మ కలిగిన మనుషును మనం కనుగొనగలమా అన్నాడు. అది హారములతో, అంత పెద్ద వరము, దర్శనములు చెప్పగలిగినటువంటి వరము కలిగినటువంటి వారు, ఆభరణ కలిగినటువంటి వారు, హారములు, ఆభరణములు చిన్న చిన్నవి, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, పరిసర చేయటం, సంఘంలో ప్రతి పరిసర చేయటం, ఇవి ఆభరణములు. ఇవి ఈ అంతస్తు ఎవరు కలిగి ఉంటారంటే పెండ్లి కుమార్తెకు కావలసినటువంటి ఆభరణములు. అలాగే ఆయన ఇచ్చు ఆభరణములు, హారములు ధరించి ఆయన యొక్క ప్రేమ రూపమును రుచి చూసి ఆయన నామము యొక్క పరిమళమును కలిగి ఆయనను కొనియాడుచున్నది. అందుకే ప్రభువును రుచి చూసిన ఎడల, పేతురు గారి అనుభవంలో ప్రభువును రుచి చూసిన ఎడల సమస్తమైన మనలో ఉన్నటువంటి సమస్త కపటమును తీసివేసుకోవాలని పేతురు గారు అనుభవంలో చెబుతూ ఉన్నాడు. మనకు అంటే మనలో ఈ వధువు సంఘ అంతస్తులో కపటం కానీ కుళ్ళు కానీ ఏమీ ఉండకూడదు. పరిపూర్ణ ప్రభువును రుచి చూసి తెలుసుకోమన్నాడు. అటువంటి ఈ ప్రేమ రూపమును మనం చూడగలిగితే, తన రొమ్ముననున్న క్రీస్తు ప్రభు యొక్క కోపరసువాసనను ప్రజ్వలింపజేయు నరుడైన క్రీస్తు ప్రభునకు సాటి అయిన సౌందర్యమైనటువంటి నారీమణి ఎవరైతే అవుతుందో అటువంటి సంఘమును కానీ, విశ్వాసులు కానీ, స్త్రీని కానీ ఆయన ఎవరు పిలుస్తూ ఉన్నాడంటే, నా ప్రియురాల నీవు సుందరివి, నాకు ఇష్టమైన రీతిలో నా ప్రేమను ధరించి, నా లక్షణాలు ఆభరణాలు ధరించి అందమైనగా, సుందరివతిగా, సుందరమనగా కనబడుతూ ఉన్నావు గనుక నీవు సుందరివి అంటూ ఉన్నాడు ప్రభు. సంఘమును సుందరుడైనటువంటి ప్రభువు కలలు కలిగి ఉన్న ఆయన సంఘమును ఏమంటున్నాడంటే నీవు సుందరివి అని సంబోధిస్తూ ఉన్నాడు. సుందరివి, నీ అందమైనటువంటి రీతి కళ. అలాగే ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు వారు అందమైనటువంటి వారిగా ఉన్నప్పుడు, అలంకరించుకునేటప్పుడు అబ్బా ఎంత అందంగా ఉన్నావు, ఎంత సుందరంగా ఉన్నావు అని మనం అంటుంటాం. ప్రభువు సంఘమును, ఈ వధువును, ఈ అంతస్తు కలిగినటువంటి ఆభరణములు మనకు కనబడుతూ ఉంటాం. అందుకే పోతీఫరు ఇంటిలో పనిచేస్తున్నటువంటి యేషోబు తన నైపుణ్యమును కనబరుచినందున వారి దృష్టికి, పోతీఫరు తన భార్య దృష్టికి ఎంతో సుందరముగా కనబడ్డాడు. మనం గమనించినట్లయితే ఆ సుందర స్థితిని పాడు చేయాలనుకున్న పాడు కాకుండా తప్పించుకొని ఆ సుందర స్థితిని కాపాడుకున్నాడు. అదే దేవుని యొక్క ఉన్నతమైన అటువంటి వారిని, అటువంటి బిడ్డలను నీవు సుందరివి అంటూ ఉన్నాడు. మనం పాడుపోకుండా నిలబడగలిగినటువంటి అంతస్తులో కలిగినటువంటి ఈ అంతస్తులో ఉన్నటువంటి విశ్వాసులను, బిడ్డలను నీవు సుందరివి అంటూ ఉన్నాడు. మరొక వచనంలో సుందరమైనటువంటి స్థితి సంఘము భూమిపై ఉన్నప్పుడు కలిగిన సుందర స్థితి ప్రభు రెండవ మారు నీవు సుందరివి అని మరొకసారి నీవు సుందరివి, సుందరివి, నీవు సుందరివి. దేవుని వాక్య భాగంలో నీవు సుందరివి, నీవు సుందర రెండు మారులు మాట్లాడుతుంది లోకరీతి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఈ సుందర స్థితిని వధు పరమునకు చేరిన తరువాత ఉన్న సుందర స్థితిని ఇహమందు శ్రమలలో, అవమానములో ఉన్నప్పుడు, అపజయం కలిగినప్పుడు సుందర స్థితి ఎలాగైతే ఉంటుందో వీటన్నిటినీ జయించి రెండవ రాకడలో ఎత్తబడిన తరువాత, ప్రభువుతో వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి నీ యొక్క స్థితి ఈ సుందర స్థితి కంటే ఆ సుందర స్థితి ఇంకా ఎక్కువ అని ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు సుందరివి ఏ లోకంలో ఉన్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు, కానీ పరమునకు వచ్చిన తర్వాత ఇంకా సుందరివి అని ప్రభు మెచ్చుకుంటున్నాడు. మనము దేవుని నమ్ముకున్న తరువాత సుందరమే, కానీ అది ఎంతవరకు అంటే ప్రభు వచ్చి మనం తీసుకువెళ్ళేంత వరకు ఆ సుందర స్థితిని మనం కాపాడుకోగలిగినప్పుడు ఇంకా సుందర స్థితి. అందుకే అంటాడు బోయాజు రూతును, మునుపటి ప్రవర్తన కంటే ఎప్పుడు నీ ప్రవర్తన చాలా బాగుంది. అంటే మనము దేవుని నమ్ముకున్న కొత్త జీవితం కంటే ఇప్పుడు ఉన్న స్థితి మెరుగైనది అని ప్రభు చేత మనం పిలిపించుకోగలిగినట్లయితే దేవుడు గొప్ప స్థితిని దేవుడు ఈ వధువు సంఘానికి పలుకుతున్నాడు.
ఇప్పుడు మనం గమనించడం మరొక వాక్య భాగంలో మాటలో పరిశుద్ధురాలను అయినటువంటి సుందరవతి అయినటువంటి రెబెకాకు అబ్రాహాము ఇంట నుండి తెచ్చిన కొన్ని వస్త్రములను ఆభరణములను ఎలియాజరు ధరించినప్పుడు సుందరమైనటువంటి స్థితిని మనకు కనబడుతుంది. తన ఇష్టమైనటువంటి అబ్రాహాము ఇంట నుండి రాకుమార్తె అయిన సారా గుడారంలో సారాకు కలిగినటువంటి ఆభరణములను తీసుకొచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఈ స్థితిలో అటువంటి రెబెకాకు ధరించినటువంటి ఆ అందమును, ఆ ఆభరణమును, సారా ధరించినటువంటి ఆభరణములను తన కోడలైనటువంటి రెబెకాకు, అంటే రారాజు అయినటువంటి మహారాజు అయినటువంటి అబ్రాహాం గుడారంలో నుంచి తీసుకొచ్చినటువంటి ఎలియాజరు ధరించుకున్నప్పుడు ఆమె స్థితి ఎలాగుందంటే సుందరమైన స్థితిగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం గమనించినట్టు అందుకే నా ప్రియురాలా నీవు సుందరివి సుందరివి అంటూ ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు నీ కళ్ళు సుందరమైనటువంటి స్థితి కనబడుతుంది, సౌందర్యమును వర్ణింపలేము. అట్లే వధువు సంఘము ఏహమందు సుందరమైన పరమందు ఇంకా సుందరమైనటువంటి స్థితి కనబడుతుంది. మనం గమనించినట్లయితే ఈ రెబెకా ఎలియాజరుకి ఎంత సహాయం చేస్తుందో మనకు కనబడుతుంది. ఎలియాజరు దాహము కలిగినప్పుడు ఆమె బావిలోనికి దిగి ఎంత కష్టపడిందో, ఆ నీళ్లను తోడుకొని వచ్చి తన త్రాగిన తర్వాత తన 10 ఒంటెలకు పోసి తృప్తి పడిన తరువాత చూసండి ఆమె ఎలియాజరుకు నచ్చింది. ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డగా, ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు కనుకే ఆమె యొక్క స్థితిని ప్రియురాలుగా ఏర్పడింది. ప్రియురాలి కాకుండా సుందరమైన స్థితి ఏర్పడింది. సుందరమైన స్థితే కాకుండా ఆమె ఏ విధంగా అంటే ఒక పెండ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి అంతస్తు కనబడుతూ ఉంది. పెండ్లి కుమార్తెగా కనబడుతున్న అంతస్తు. ఆ పెండ్లి కుమార్తె అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుకు వధువుగా మరి సిద్ధపరిచినటువంటి స్థితిని మనం ఈ స్థితిలో మనం కనబడుతుంది. అటువంటి అంతస్తు, పెండ్లి కుమార్తె అంతస్తు ఉండాలంటే నీకు ఒక ప్రియురాలే అనే ప్రభు చేత పిలిపించుకోగలిగినటువంటి వారిగా ఉండారు. అలాగే మరొక పాఠములో నీ కళ్ళు గోవ కండ్లు అని తదుపరి వచ్చే వాక్య భాగములో మనం విందాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి అంటున్నాడు. నేను నీ దృష్టిలో మేము ప్రియురాలను పిలిపించుకునే ధన్యత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకవేళ బలహీనుడిగా ఉంటే, రోగిగా ఉంటే, అసమర్థతతో ఉంటే నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించినట్లుగా నీ లేఖనంలో కనబడుతూ ఉన్నది. నీ రక్తంతో నీవు శిలువ మీద మానవుల కొరకు, లోకము కొరకు కార్చినటువంటి పావుల రక్తంతో శుద్ధీకరించి మమ్ములను, బలహీనులను, శక్తిహీనులను నాయన నీ రక్తంతో పావనపరిచి నాయన నీవు నీ స్వరం పిలుపుతో నా ప్రియురాల నువ్వు సుందరివి అనే అంతస్తుకు నువ్వు తీసుకుని వచ్చి నాయనా ఇదిగో ఎక్కడో ఉన్నటువంటి అబ్రహాము కుమారునికి వధువును సిద్ధపరచటానికి వెళుతున్నటువంటి ఎలియాజరు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శుద్ధపరుస్తున్నటువంటి రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆమె చేసినటువంటి పరిసరను బట్టి, నువ్వు సంఘములో చేస్తున్నటువంటి పరిసరను బట్టి, సంఘంలో ఉంటున్న రీతిని బట్టి, నీ పలుకును బట్టి, చూపును బట్టి, రీతిని బట్టి, క్రియను బట్టి నువ్వు ఏ అంతస్తులో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ప్రభువుకి ఇష్టమైన రీతిగా ఉంటే ప్రభు పిలుస్తూ నా ప్రియురా నీవు సుందరివి, సుందరివి అనే పిలుపు
పిలిపించుకునే స్వరముతో మాట్లాడే స్థితిలో మనం ప్రభువుకి సహవాసములో, ప్రభువుల ఎదుగుదలలో మనం ఉండగలిగితే అటువంటి ధన్యత ప్రభు వినుచున్న బిడ్డలకును దయచేయమని, ఆత్మీయ భావములతో ఎదుగుదలను వారి కుటుంబములో ఎటువంటి బలహీనలు ఉన్నా ఆయన రక్తముతో శుద్ధీకరించమని ఈ వాక్యంలో ఉన్న మర్మములను నాయన మీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు నాయన ఉపయోగపడే విధముగా ఉండేటట్లుగా యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా.